దేవునికి స్తోత్రం కలుగును గాక. శుక్రవారపు కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ మరొకసారి సంఘం తరపు నుండి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు చక్కని రీతిలో అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి సంఘ కాపరులు పాస్టర్ ప్రభుదాస్ గారికి, అలాగే చక్కని ఆత్మీయ రీతిలో ఆరాధన నడిపించినటువంటి సంఘ కాపరి పాస్టర్ రాజ్బాబు గారికి సంఘం తరపు నుండి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ఎంతగానో చక్కగా వాద్యములు వాయించినటువంటి సహోదరులు కూడా సంఘం తరపు నుండి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు యవనస్తుల కూడిక, యవనస్తుల కొరకే మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపించిన ప్రేరేపణ మీ అందరూ ముందుంచడానికి, మీరందరూ ప్రార్థన పూర్వక ఉండి నా యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మరి లాస్ట్ సారి కూడా నేను మాట్లాడినప్పుడు యవనస్తుల కొరకే మాట్లాడాను. మరి 3 నెలల క్రితం మీకు జ్ఞాపకం ఉంటుందో లేదో, ఎవరికైనా సబ్జెక్టు జ్ఞాపకం ఉందండి? యవనస్తులకు కావాల్సినటువంటి 3 లక్షణాలు చెప్పారు. అవునండి, నిపుణత, నిబద్ధత, పరిశుద్ధత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి అలాగే ఈసారి కూడా మరి యవనస్తుల కొరకే కొద్దిగా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని కూడా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మరి చదవబడిన అంశము, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండిన చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ స్వరూపమైనటువంటి నా పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో ప్రభువా, అలిపిటను దీనులైనటువంటి నన్ను నిలవబెట్టుకుని నీ మాటలు ప్రభు పలకడానికి నువ్వు ప్రేరేపించిన ప్రేరేపణ సంఘం ముందుంచడానికి నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ శిలువ చాటు నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షపరుచుకుని నీ పరిశుద్ధ వాక్కులు తెలియపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. అని ఈరోజు మా అంశము చల్లగానైనా కానీ వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండినా బయటకు ఉమ్మివేయబడుతువేమో. ప్రకటన 3:15. క్రైస్తవ జీవితంలో క్రైస్తవమైనటువంటి మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఒక క్రమం ఉంది క్రైస్తవులకి. మరి వేరే వారికి లేదా అంటే వాటిని ఆచరించవలసిన మనం బద్దులమై ఉన్నాము. వేరే వాళ్ళ విషయం మనకు లేదు. అంటే వేరే వాళ్ళంటే హిందువులు, వాళ్ళు సినిమాలకు వెళ్ళవచ్చు, క్లబ్బులకు వెళ్ళవచ్చు, ప్యాకెట్లకు వెళ్ళవచ్చు. మరలా అదే రోజున వచ్చి వాళ్ళు హిందూ దేవాలయానికి వెళ్ళి చక్కగా బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని రావచ్చు. వాడు వెళ్ళిన వాడికి ఏ గిల్టీనెస్ ఉండదో కాదు కదా. పక్క వాళ్ళు కూడా అతన్నే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావు, ఇక్కడికి వెళ్ళొచ్చావు అని అడగరు. కానీ మనకైతే అట్లా కాదు. మనకు ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక నిబద్ధత ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగానే క్రైస్తవులైనటువంటి మనం ఆ రీతిగా మన సంఘానికి వస్తూ ఉంటాం. మరి బైబిల్ పట్టి మనం నడుస్తూ ఉంటాం, బైబిల్ ప్రకారంగానే మనం వెళ్తూ ఉంటాము. మన పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో ఏంటండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చుండక. సరిపోతుందమ్మా. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. అంటే వాడితో మాట్లాడకూడదని కాదు, వాళ్ళ సహవాసంలో ఉండకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదని. అది కలిసి ఉంటే అంటారు కదా మన పెద్దలు, 6 నెలలు వాళ్ళతో ఉంటే వారు వీరే అవుతారు, వీరు వాళ్ళే అవుతారని. అది మన పెద్దలు అనుకుంటున్నారు. ఇది బైబిల్లో అలాగే రాయబడింది అన్నట్టు. మనకి అదే రీతిగా కొన్ని నిబంధనలు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు మన బైబిల్ వాక్యములకు వెళదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7 నుండి 9 వచనం. అపొస్తలుల కార్యములు
21వ అధ్యాయము 7 నుండి 9 వచనం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అపొస్తలుల కార్యములో మరి 20వ అధ్యాయము 7వ వచనములో ఆదివారము మేము రొట్టు ఇరుచుటకు కూడి ఉన్నప్పుడు, యూదులు సాధారణంగా ఈ రోజు కొడతారండి, శనివారం కొడతారు. శనివారం కొడతారు, శనివారం రొట్టె విరుస్తారు, అరగ అలవాటు. కానీ యేసు ప్రభువు సిలువ వేయబడి 3వ దినము లేచిన ఆదివారము దినము కనుక అప్పటి నుండి యూదులలో వచ్చినటువంటి క్రైస్తవులు ఆదివారం కొట్టడం ప్రారంభించారు. ఆదివారం రొట్టె విరచడం మొదలుపెట్టారు. మరి ఆ దినము నుండి ఈ దినం వరకు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆదివారమే ఆరాధన జరిపించుకుంటారు. ఎక్కడో కొన్ని ముస్లిమ్స్ దేశాల్లో మన సమయం సందర్భం కుదరక శుక్రవారం జరిపించుకుంటూ ఉంటాం. కానీ 2వ ఆరాధనగా వాళ్ళు ఆదివారం తప్పనిసరిగా జరిపించుకుంటూ ఉంటారు. అది యేసు ప్రభువు సిలువ వేసి 3వ దినం అనగా ఆదివారం లేచిన దాని నుంచి యూదులు ఆ రీతిగా ఆదివారం కూడుతూ ఉన్నారు. ఇక్కడ ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు మేడగదిలో అప్పుడు కరెంటు లేవు, దీపాలు ఉంటాయి, దీపాలు వెలిగించుకుని ఉంటారు. అనేక దీపములు ఉండేను. దీపం అనగా వెలుగు, వెలుగు అనగా సత్యం, సత్యాన్ని దేవునికి సాదృశ్యం. ఆ వెలుగులో అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? సేవకుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అందరూ సంఘానికి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ కూర్చున్నారు. అయితే ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి చెప్పొద్దాం. ఐతుకు అని ఒక యవనస్తుడు, ఇది ఎక్కువగా మనం విని ఉంటాం, మరి బైబిల్లో ఎక్కువగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది కొత్త పేరు. ఐతుకు ఒక యవనస్తుడు కుర్చీలో కూర్చుండి. ఆ యవనస్తుడు ఆదివారం సంఘానికి వచ్చాడు. సాధారణంగా మన ఇంటి దగ్గర కూడా యవనస్తులు ఆదివారం ఆరాధన తక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే యవనస్తుడికి ఎన్నో పనులు, స్నేహితులు, సినిమాలు, లేదా ఏదో క్రికెట్, ఇంకోటి సాధారణం. కానీ యవనస్తుడు సంఘానికి వచ్చాడు. అయితే ఈ యవనస్తుడికి ఏముంది? విశ్వాసం ఉంది, తర్వాత ఆశ ఉంది, ఆసక్తి ఉంది, భక్తి కూడా ఉంది. అందుకే యవనస్తుడు సంఘానికి వచ్చాడు. చాలా సంతోషం. సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడ కూర్చుంటారు? కుర్చీలో కూర్చుంటారు. ముందు వచ్చిన వాళ్ళు ఎదుర, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల ఎక్కడ కూర్చుంటారు. కానీ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఇది ఎన్నో అంతస్తు? 3వ అంతస్తు. అది ఎన్నో అంతస్తు? అది కూడా 3వ అంతస్తే. 3వ అంతస్తులో భయం లేకుండా అక్కడ కూర్చుంటాడా ఎవరైనా యవనస్తుడు? ఆ యవనస్తుడికి విశ్వాసం ఉంది, తర్వాత ఆశ ఉంది, ఆసక్తి ఉంది, భక్తి కూడా ఉంది. కానీ మరొకటి లేదు, భయం లేదు. భయభక్తులు అనేటువంటి మాటను బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉన్నా ఎక్కడో ఒక దిక్కుని లేకపోవచ్చు, కానీ ఆ జంట మాటలు 2 మాటలైనా ఒకే మాటగా వ్రాయబడుతూ ఉంటుంది. భయభక్తులు. మన లాస్ట్ శనివారం పాస్టర్ ప్రభుదాస్ కూడా ఆ మాటను పురస్కరించుకుని ప్రసంగించారు. భయభక్తులు గలవారు ఈ రీతిగా ఆశీర్వదింపబడును అని. ఈ యవనస్తుడికి ఏం లేదు? భయం లేదు. దేవుని సంఘములో వస్తున్నటువంటి మనం ప్రాధాన్యంగా కావలసింది భయం, భక్తి. భయం, భక్తి కంటే ముందు భయం రాయబడింది. భయభక్తులు ఉండాలి. దేవుని సంఘానికి వచ్చిన మనకి భయం, మనకి డిఫరెంట్. హిందూ దేవాలయానికి వెళ్ళినట్టు కాదు, మనకి దేవుని సంఘంలో వస్తున్నట్టు మనం చక్కగా భయభక్తులు కూర్చుంటాం. ఎవరో కాలు మీద కాలేసి కూర్చోరు. ఒక
ఒక్కోసారి మరి పెద్ద వయసులో కాళ్ళు అవుతున్నప్పుడు కూర్చుండొచ్చు, అది వేరే విషయం. మనకు ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, చక్కగా కూర్చుంటాం. కానీ యవనస్తుడికి ఏమి లేదు, భయం లేదు, క్రమం లేదు. వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే ఆ యవనస్తుడు ఒకరితోటే పోయిందా? సాతానుడు సంఘంలో తిరుగుతూ ఉంటాడు. సంఘం బయటే కాదు, సంఘం లోపల కూడా తిరుగుతుంటాడు సాతానుడు. ఎందుకు? ఎవరిని మింగుదామని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు. ఎవరు నిద్రలో ఉన్నారా, లేదా ఎవరు వీక్గా ఉన్నారా, ఎవరు వాక్యాన్ని వినడం లేదా, ఇక్కడ బోధకుడు వాక్యం చెబుతున్నాడు వినటం లేదా, ఇంట్రెస్ట్ చూపించలేదా, వాళ్ళు వైపే సాతానుడు వెళుతూ ఉంటాడు. ఆ యవనస్తుడు అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నవాడు మనకులాగా మీకులాగా కూర్చుంటాడు. కిటికీలో కూర్చున్నవాడు ఓ పక్క ఓ కాలు ఆ పక్కన ఒక కాలు సంఘంలో, ఓ చెయ్య బయట, మరో చెయ్యి సంఘంలో, ఒక కన్ను బయట, మరో కన్ను సంఘంలో, ఒక చెవి బయట, మరో చెవి లోపల. ఎలా ఉన్నాడు? ఏమన్నా కవర్ చేస్తూ ఉన్నాడు. వీడియో కూడా కవర్ చేయరు, లోపలే కవర్ చేస్తారు. అంటే యవనస్తుడు తలంపులు ఎక్కడున్నాయి? సగం ఇటు సగం అటు. ఇటువంటి వాడిని చూసింది సాతాను, ఆవరించి ఉంది. అలా కూర్చున్నాడు. మరి సరిగ్గా కూర్చుంటే ఉండడు. కానీ సాతానుడు అతన్ని ఆవరిస్తే అతను ఒక్కడే పాడైపోలేదు, అతను ఒక్కడే నష్టపోవడం లేదు. సంఘములో ఇక్కడ దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందరో సేవకుని వైపు చూస్తారు. ఎందుకు? మన భయభక్తులు కలిగి సంఘానికి వచ్చాం. పొద్దున్న నుంచి కష్టపడి దేవుని సంఘానికి వెళ్ళాలని ఆశతో, ఆసక్తితో, భయంతో భయభక్తులతో మనం వచ్చినందుకు సంఘంలో దేవుని మాటలు మనం వినటానికైనా క్రమంగా కూర్చుని ఉంటాం. అది అందరూ కూర్చునేది. కానీ యవనస్తుడు వెళ్ళి కిటికీ మీద కూర్చున్నాడు. ఈ యవనస్తుడికి భయం లేదు. కానీ ఆ యవనస్తుడు ద్వారా సంఘం అంతా డిస్టర్బ్ అవుతుంది. వెళ్ళి మన యవనస్తుడు ఆ రాజేష్ గారు ఇలాగ కూర్చున్నారు అనుకోండి, అందరు ఇటు చూస్తారు. ఏంటి యవనస్తుడు అక్కడ కూర్చున్నారు ఏంటి, అయ్యి బాబోయ్ 3వ అంతస్తు 3rd ఫ్లోర్, అక్కడి నుంచి పడితే ఏమైనా ఉందా అని ఎవరికైనా వాక్యం మీద కాన్సన్ట్రేట్ ఉంటుందా? ఎవరికి ఉండదు. ఆ యవనస్తుడు వంకే చూస్తూ ఉంటారు. సాతానుడు సంఘములో ఎంటర్ అవుతే సంఘ క్రమాన్ని పాడు చేస్తూ ఉంటాడు. చక్కగా జరుగుతున్న సంఘాన్ని అపశృతి సంఘాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఆ యవనస్తుడు ఒక్కడు పాడైపోతే పోతాడు. అది ఇక్కడ సంఘం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఆ యవనస్తుడానికి వేసి వస్తూ ఉన్నాడు. ఇక్కడ బోధకుడు ప్రయాసతో, భారంతో, ఎందుకు మరుసటి రోజున ఆయన ప్రయాణం వెళ్ళవలసి ఉంది పౌలు గారు. ఆయన వృత్తి ఏంటంటే ఒక యాత్ర, విశ్వాస యాత్రను సాగిస్తూ ఉన్నాడు. కొన్ని ప్రదేశాల్లో ఆగి బాధ్యతగా ప్రసంగిస్తూ ఉంటుంటే ఈ యవనస్తుడు ఈ క్రమాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఉండి తర్వాత ఏం జరిగింది? కూర్చుంటే ఏమైంది? నిద్రభారం వల్ల ఊగి జోగి ఏమయ్యాడు? 3వ అంతస్తు నుంచి కిందకు పోయాడు. ఏమవుతుందండి కింద పడితే? కాలు ఎరగొచ్చు, చెయ్యి ఎరగొచ్చు, లేకపోతే పురాణంగా పోవచ్చు. అదే జరిగింది. ఏమైంది? కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడాడు. ఎత్తబడి అంటే ప్రాణం పోయింది, పైకి ఎత్తబడింది, చనిపోయాడు. మరి పోయలేకపోతే పోయాడు, సాతాను పట్టుకుని పోయింది అని అందరూ కూర్చున్నారా? మన లాస్ట్ సారి మన సంఘం అయిపోయిన తర్వాత ఏమైంది? లిఫ్ట్ ఆగిపోయింది. కొందరు స్త్రీలు, కొందరు పురుషులు ఉన్నారు. కానీ ఈ సంఘం జరుగుతూ ఉన్నప్పుడు కాదు సుమా, మన సంఘం చాలా క్రమంగా జరుగుతుందని ఏం చెప్పాలంటే, సంఘం అయిపోయిన తర్వాత వెళుతుంటే లిఫ్ట్ ఆగిపోయింది. మాకు భయం బయట ఉన్నవాడికి. ఎందుకు? కొంత స్త్రీలు ఉన్నారు, కొందరు మగవాళ్ళు ఉన్నారు. అయినా లిఫ్ట్ ఆగిపోతే భయం, బయట కంగారు, లోపల టెన్షన్ ఉన్న దేవుని కృప వల్ల ఆ 2nd ఫ్లోర్కి ఆగింది. మనం కొద్దిగా ఓపెన్ చేసి ఫ్యాన్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్న భయం. బయట ఉన్నవాడికి, లోపల ఉన్నవాడికి అంటే బయట ఉన్నవాడికి. ఈ జోసఫ్ గారు ఆయన చెమటకపోయి, ఆ మిసరాన్ని చెమట కారిపోయి, అయ్యో బాబోయ్ నేనైతే చచ్చిపోదు, వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోదు, నేనైతే నిజంగానే చచ్చిపోదు అంటాడు. నువ్వు ఆగరా బాబు అని అందరూ కంగారండి, కంగారు. అందరూ సేవకులు మొత్తం అందరూ అక్కడ ఎవ్వరు వెళ్ళలేదు, భయం, అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. మరి 2సారి కూడా ఆగిందండి. మన మంగళవారం మా బైబిల్ స్టడీలో ఎవరు తెలుసా? యమాహిమీలు, భావంతులు, పాస్టర్ రాజబాబు గారు, ఉండ్రి కృష్ణ గారు, నెల్లి శ్రీని గారు, మాట్లాడతారు గారు. యమాహిములు ఆగిపోయింది. అప్పుడు కూడా బయటకు వెళ్తున్నప్పుడే మేము వెళ్తున్నాం, వాళ్ళు వెళ్ళారు. ఈ రిలేటివ్ కింద ఉన్నారంటే లిఫ్ట్ ఆగిపోయింది. జోక్ అనుకుంటున్నాం, వాళ్ళు వెళ్ళారు. జోక్ అనుకుంటున్నాం. ముగ్గురు మగోళ్ళు బలవంతులు, ఈ వీక్నెస్ ఎవరు వీక్గా ఎవరు లేరండు వెళ్ళేవారు. కానీ దేవుని మహాకృప వల్ల టెక్నీషియన్ అంటే వచ్చారు ఒక 20 మినిట్లో. కానీ 20 మినిట్లతో మధ్యన ఆగిపోయింది, కొంచెం పైకి వచ్చింది. తర్వాత
బయటికి వాళ్ళు లాగుతుంటే కుర్చీ వేసి కింద ఉందన్నమాట లిఫ్ట్, పైకి లాగుతుంటే నేను ఫస్ట్ నన్ను సీన్గా చేపట్టుకున్నాను. చెయ్యి అంతా తడిచిపోయిందండి. ఏం టెన్షన్ అండి, లోపల భయం ఏంటంటే ఎప్పుడైతే లిఫ్ట్ ఆగిపోయిందో అక్కడ బ్రీతింగ్ ఆగిపోయి ఎవరున్నా సరే బలం అనేది కాదు, అక్కడ టెన్షన్. అందరూ వెళ్ళి అలాగే ఉంది. పైన వెళ్ళి కొంచెం ఏసీలో కూర్చోండి అంటే రాజబాబు గారు అంటారు, ఏం పడదు మేము బయటకు వెళ్తాం, బయటకు అలా ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది? అది సంఘం అయిపోయిన తర్వాత. ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? యవనస్తుడు మధ్యలో పాస్టర్ గారు పౌలు గారు ప్రసంగిస్తున్న సమయంలో ఆ సాతానుడు అతని కిందకి నెట్టేసింది. అతని కిందకి పడి చనిపోయిన వాడే ఎత్తబడేను. అప్పుడు ఈ సంఘం కూర్చుంటుందా? అందరూ ఒకరొకరు లైన్ మొత్తం అయిపోయారు. అందరూ మెట్ల మీద టక్ 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 దిగుతూ అందరూ అయిపోయారు. మరి సేవకుడు ఏం చేస్తాడు? ఇక్కడ పౌలు గారు ఏం చేస్తాడు? భారంతో ప్రసంగిస్తున్నాడు, బాధ్యతతో ప్రసంగిస్తున్నాడు. ఎవరు లేరు. కుర్చీలు చెప్తాడా? గోడలు చెప్తాడా? అప్పుడు ఈయన కూడా నెమ్మదిగా మెట్లు దిగి ప్రసంగం ముగించుకొని మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. అప్పటికే అందరు వెళ్ళిపోయి కొంత మెడిసిన్ తెలిసిన కొంత ఆర్ఎంపీ డాక్టర్, అప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. మనకు తెలుసా? ఒక ఆయన మన కంగారు పెట్టేశాడు. ఆయన ఏం పేరు అయింది? ఆయన ఎందుకు వచ్చాడో మరి. ఆయన ఎవరో సురేష్. ఆయన ఎవరు? ఆయన మా అందరికీ కంగారు పెట్టేస్తాడు. ఆయన అలా చేయండి ఇలా చేయండి, ఈయన బాధలు పడుతుంటే అలా ఉంటారు. అందరూ కూడా వెళ్ళి చేపట్టుకున్నారు. నాడు చూస్తారు, చచ్చిపోయాడు. ఒకడేమో గుండె మీద చేపెట్టి చూశారు, చనిపోయాడు. కంగారులో పోమంటున్నారు. ఇక్కడ యూదులకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా చనిపోతే మాటలు ఎక్కువ చేసి ఉంచడం. ఆడు రావాలి, ఇజ్రాయేల్ నుంచి రావాలి, గల్ఫ్ నుంచి రావాలని ఉంచడం. ఎంతనే తీసుకుపోతారు. వీళ్ళు కొన్న ఆచారం అంటే తీసుకుపోతారు. కానీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు నెమ్మదిగా వెళ్ళారు. పౌలు గారు వెళ్ళారు, చూశారు. చూసి ఈ గర్విష్ఠుడైన యవనస్తుడికి ఇలా జరగవలసిందే. అక్కడ వాక్యం చెప్తుంటే అందరూ చూస్తూ ఉంటే కిటికీ కూర్చుంటాడా? కిటికీ కూర్చున్నాడు. సాతానుడు కిందకు వచ్చాడు, చచ్చాడు అని అన్నాడా? చనిపోయాడు అని అన్నాడా? వీడికి ఇదే శాస్తి అని అన్నాడా? అన్నాడు. దైవజనులు త్వరగా నోరు జారరు. దేవుని సేవకులు నోటి నుంచి వచ్చి మాట జరుగుతుంది కనుక ఆలోచించి మాట్లాడతారు దైవజనులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను ఆశీర్వదించి పరిశుద్ధాత్మ వారి చేత యూది సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. ఎవరినైతే మీరు ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు, ఎవరినైతే మీరు శపిస్తారో వారు శపింపబడతారు. అందుచేత సేవకులు, విశ్వాసులకు అంత పవర్ ఉండదు. సేవకులు దేవుడు అభిషేకించిన సేవకుడు ఆలోచించి మాట్లాడతారు. ఆ సేవకుడు కిందకి వెళ్ళాడు. కిందటికి వెళ్ళి చెప్పమ్మ మాట చదువు. అంతటి పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మొదట ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళాడు, అతను హత్తుకున్నాడు. మీరు కంగారు పడక ఆగండయ్యా. అతన్ని హత్తుకున్నాడు. హత్తుకుని మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలోనున్నదని వారితో చెప్పాను. సరిపోతాం. అతని ప్రాణం అతనిలో ఉందా? మరి పైన ఏం రాశారు? చనిపోబడిన వాడే ఎత్తబడేను అంటే అర్థం నిజముగా చనిపోయాడు, ప్రాణం పోయింది, ఎత్తబడింది. యేసు ప్రభు కూడా ఒక చిన్నదాన్ని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు అందరు కంగారు పడిపోతుంటే ఆయన ఏమంటాడు? కంగారు పడండి, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలే. చిన్నదాని అంటే ఆమె తిరిగి ఆమె ప్రాణము ఆమెకు వచ్చి తిరిగి లేచింది. తిరిగి ప్రాణం రావడం అంటే ఏంటి? పోయిన ప్రాణం మరలా వచ్చిందని. చిన్నదాని అల్లే అంటే లేచింది. అంటే అక్కడ యేసుప్రభు ఎందుకు చెప్పాడు? యేసుప్రభు దేవుడు తన తండ్రి చెప్పిన పనిని పూర్తి కాకుండా ఎందరో పరిచయులు, శాస్త్రులు, సద్దుకైలు ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఈయన్ని బంధించేద్దాం అని చూస్తున్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు ఆయన మరుగుగా ఉంచుకుంటున్నాడు. అయినా ఈ మరుగు పట్ల సత్యం, నిజం ఆయన చేస్తూ ఉన్నాడు. నిప్పుని ఎవరైనా పట్టుకుంటే ఆగుద్దా? అది వెల్లడిపరుస్తూ ఉంది. ఆయన సమయం వచ్చే వరకు నేను చూసి క్రియ చేస్తున్నానని, అద్భుత కార్యాలు చేస్తున్నానని, చనిపోయిన వారిని లేపబడుతూ ఉన్నానని ఈ పరిచర్యలకు, సత్తుకీయులకు తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఆయన అన్నాడు. ఎందుకు? తండ్రి చెప్పిన పని పూర్తి అవ్వాలి అన్న వార్త. ఇక్కడ ఈయన యేసు ప్రభు చెప్పిన పని పూర్తి అయ్యే వరకు నేను ఇటువంటి కార్యములు చేస్తా ఉన్నానని బయట వాళ్ళు అప్పటికే ఆపదలో ఉన్నాడు. పైన చూస్తే వీళ్ళంతమంది ఒక చంపాలని చూస్తూ ఉన్నారు పౌలు గారిని.
యేసుప్రభు ఇంటి అవతల ఉన్నాడు ఈయన, దగ్గరకు వచ్చేసింది. అందుచేత ఈయన అలాగ అన్నాడు, ఏమని, ఈ చిన్నవాడిలో నుండి ప్రాణము పోలే. తర్వాత చదవమ్మా. అతడు మరలా పైకి వచ్చి రొట్టు విరిచి పుచ్చుకొని సంభాషించి బయలుదేరాను. బ్రతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు పౌలు ఆయన బతికించిన తర్వాత పౌలు మళ్ళీ ఆ చిన్నవాడిని పైన తీసుకుని వచ్చి మళ్ళీ రొట్టి విరిచి ద్రాక్షారసం ఇచ్చి మరి ఆ రాత్రి తెల్లవారులు ఆయనతో సంభాషించినప్పుడు విశ్వాసులందరూ విశేషమైన ఆదరణ పొందారు. ఈ ప్రియ సహోదరుడు యవనస్తుడికి ఏముంది? విశ్వాసం ఉంది, ఆశ ఉంది, ఆసక్తి ఉంది, భక్తి ఉంది, కానీ భయం లేకుండా పైన కూర్చున్నాడు. మంచిదే, విశ్వాసం ఉంది, వచ్చాడు, కానీ ఏం లేదు, భయం లేదు. ఏంటంటే తర్వాత ఇంకేముంది? ఆయనకి ఆశ పూర్తిగా లేదు, పూర్తిగా విశ్వాసీ కాదు. అక్కడ కూర్చుని బయట విషయాలు ఆలోచిస్తున్నాడు, ఇక్కడ లోపల వినాలనుకున్నాడు. ఇది ఏం స్థితి? ఇది నిలువెచ్చని స్థితి. నీవుంటే వెచ్చగైన ఉండు, లేకపోతే చల్లగైన ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే తృణీకరించబడతావు, ద్వేషించబడతావు, అసహించబడతావు, కిటికీలోంచి కింద పడతావు, చేస్తావు. కానీ ఎప్పుడు పౌలు గారు మనతో ఉండరు, ఎప్పుడు సేవకులు మనతో ఉండరు. అప్పుడు ఆయన అదృష్టం బాగుంది కనుక ఏం చేశారు? పౌలు గారు ఉన్నారు కాబట్టి, పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క దుర్ఘటనను ఆప్ చేశారు, ఆయనకి బ్రతికించారు. ప్రియ సహోదరులారా, మనం ఇప్పుడు కూడా మన సంఘంలో హెచ్చించి మన సమయాన్ని హెచ్చించి వస్తున్నామంటే ఎంతో కష్టపడి వస్తూ ఉన్నాము. దేవుని వాక్యం వినాలి. మన సంఘంలో ఉంటే వెచ్చగా ఉండాలి, ఉంటే సంఘంలో ఉండాలి, లేకపోతే బయట ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మన విశ్వాసం పెంపొందించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మరొక జంటను చూద్దాం, యవనస్తుల జంట. ఇది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 'అననీయ ఒక మనుషుడు తన భార్యను సప్పిరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడి దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పౌలుని చూసాము, ఇక్కడ పేతురు, శిష్యులలో ప్రధానమైన వాడు పేతురు కూడా యేసుప్రభు శిష్యులకు బాధ్యత చెప్పినప్పుడు వీళ్ళు కూడా శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోయారు. ఒక్కొక్క ఏరియా ఎంచుకొని వీళ్ళు సువార్తను ప్రకటించడానికి, క్రైస్తత్వాన్ని పెంపొందించడానికి, సంఘాలను కట్టడానికి. అపోస్తలులు అనగానే సంఘాలను స్థాపించటం, సంఘాలను కట్టడం. అలాగే ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకుని ఒక ఏరియాని ఎంచుకొని వెళ్ళిపోయారు. అలాగే మన ఇండియా, మన ఆసియా సంఘాన్ని ప్రేమించి మన ఇండియా ఎవరు వచ్చారు? మన సౌత్ ఇండియాకి తోమగా వచ్చారు, కేరళ వచ్చారు, కేరళ నుంచి మద్రాసు వచ్చి అక్కడ మొట్టమొదటిగా మన క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. అలాగే ఇలాగ అపోస్తులు అనబడిన వారు అంటే ఏంటంటే సంఘాలను స్థాపించడం, క్రైస్తత్వాన్ని పెంపొందింపజేయడం. అదే స్థితిలో ఉన్న మొదటిలో సంఘానికి బోధిస్తూ క్రైస్తత్వాన్ని పెంపొందించాలని, సంఘాలను కట్టాడని ఆ విశ్వాసులకు తెలియపరుస్తుంటే విశ్వాసులు ప్రేరేపణ పొంది ఉత్సాహంతో, ఉద్యమంతో ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఉన్నటువంటి యొక్క బంగారాన్ని, వెండిని లేక ధనాన్ని పట్టుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడతా ఉన్నారు. అలాగే కొంతమంది చూసిన వారు ఆ ఉత్సాహాన్ని, ఉద్యమాన్ని చూసిన వారు కొందరు వాళ్ళ దగ్గర ఆ డబ్బు లేకపోయినా కానీ వారు కొన్నటువంటి పొలాన్ని నమ్మి దానికి వచ్చినటువంటి ఆ యొక్క డబ్బును తీసుకొచ్చి అపోస్తుల పాదముల కింద పెడతా ఉన్నారు. ఎందుకు? అపోస్తులైనటువంటి పేతురుగాడిగా కాదు, అది దేవునికి. అంటే దేవునికి అంటే మనం దేవునికి ఇస్తున్నాం. ఎందుకోసం? మన సంఘం రెంట కట్టడం కోసం, సంఘ కార్యక్రమాలు కనవడం కోసం, సంఘంలో మరి ఏ విధంగా సామాన్లు కావాలేమో ఉండటం కోసం. అలాగే అపోస్తులు అలాగే సంఘాలను కట్టడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకుంటూ ఉన్నారు. మన సంఘం ఈ రోజు ఇలా ఉందంటే ఎట్లాగా? ఆనాడు కూడా ఈ సంఘం స్థాపించబడిన వాళ్ళు కష్టపడి
ఓరియాహుదులో ఒక సంఘం మాకు ఉండాలి అని కష్టపడి ఫలించి వాళ్ళ సంఘ సమయాన్ని ఇచ్చించి ధనాన్ని భార్య బిడ్డలకు పంపించుకుని ధనాన్ని ఇచ్చించి పౌరుషం గలవాళ్ళై ఈ సంఘాన్ని కట్టడానికి కానుకలయ్యారు. ఈ కట్టాలంటే ఎలా ఉండాలి? మైకులు కావాలి, స్పీకర్లు కావాలి, కుర్చీలు కావాలి, కీబోర్డులు కావాలి, ఇన్స్ట్రుమెంట్లు కావాలి, కార్పెట్ కావాలి. ఇవన్నీ కావాలంటే వాళ్ళు హెచ్చించి పౌరుషంగా ఈ ఊరిలో మాకు ఒక సంఘం కావాలని కష్టపడి వాళ్ళు ఈ సంఘాన్ని కట్టారు. దానిని మనం అందరం కలిసి మన కానుకల నుంచి మనం ఏం చేస్తున్నాం? కొనసాగిస్తూ ఉన్నాం. అందరం కలిస్తేనే ఈ సంఘం. సంఘం అంటేనే అందరూ కలయిక. ఈ రోజున ఇలా ఉన్నాము అంటే ఎందుకు? వాళ్ళ కష్టం మనం గుర్తు చేసుకోవాలి. పైగా మనం అందరం కూడా కానుకలు ఇస్తున్నాం. కానుకలు ఇవ్వాలి. నిజంగా మనం అందరిలో స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. అందులో కొంతమంది మన సంఘస్థులు సంఘ స్పాన్సర్ అంటారు. సంఘ స్పాన్సర్లు ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. నేను వచ్చిన కొత్తలో బొంగ ఆమోస్ గారు ట్రెజరర్గా ఉన్నారు. అప్పుడు నన్ను అక్కడ మానవుడి దగ్గర ఉండుకొని నన్ను ప్రతిసారి తీసుకువచ్చారు. ఆయన ఒక మాట చెప్పాలి, బ్రదర్ మీకు కానుకల గురించి, కృతజ్ఞత కానుక గురించి, దశకుంభాల గురించి తెలిసి ఉంటుంది, కానీ మా సంఘంలో ఒక పద్ధతి ఉంది, మీకు తెలియజేస్తాను. తెలియకపోతే అది నా పొరపాటు. అందుచేత ఏంటంటే మా సంఘంలో అందరూ కూడా సంఘ స్పాన్సర్ అని నెలకు 100 షెకెల్ ఇస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైతే ఇవ్వండి అన్నారు. నిజం చెప్పాలి, ఆయన బాధ్యత. ట్రెజరర్కి, జాయింట్ ట్రెజరర్కి ఉన్నటువంటి బాధ్యతది. అంటే తప్పనిసరిగా బ్రదర్ అని అప్పటి నుంచి మేము కొనసాగిస్తూ ఉన్నాం. తర్వాత మయనీయులు గ్రూప్ వచ్చింది, సహోదరుడు సెబస్టిన్ గారు, అప్పటి నుంచి మయన్న సెబస్టిన్ అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ సంఘ ట్రెజరర్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు డ్యూటీ తప్పనిసరిగా తెలియపరచారు. ఒకసారి తోటి శ్రీని గారు నేను పక్కన కూర్చున్నప్పుడు ఒక ఆమె వచ్చి ఒక 200 చెక్స్ రాసుకోండి అన్నారు. తోటి శ్రీని గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా తెలుసని, అమ్మ 2 months నువ్వు ముందు ఇవ్వలేదు అనమాట. లేదు అప్పుడు నేను ఇవ్వలేదండి, ఇదే ఇస్తున్నాను రాసుకోండి అన్నారు. అప్పుడు ఆయన అంతగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను పక్కనే ఉన్నాను ఇద్దరు ఆయన. ఇది కృతజ్ఞత కానుక కాదు. కృతజ్ఞత కానుక అంటే నువ్వు ఇప్పుడైనా ఇవ్వచ్చు, ప్రతి నెల ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయపూర్వకంగా ఎప్పుడు నువ్వు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు. కానీ ఇది కృతజ్ఞత కానుక. నువ్వు కమిట్మెంట్ చేసుకున్నావు ఏమని, ప్రతి నెల 100 షెకెల్ ఇవ్వాలి, దాన్ని నువ్వు మరవకూడదమ్మా, నువ్వు తప్పనిసరిగా ఇవ్వాలి అని అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు ఆమె టక్కని ఆమె పర్స్ ఓపెన్ చేసి, నాకు ఈ విషయం కరెక్ట్గా తెలియదండి, నేను తప్పనిసరిగా ఇస్తాను, ఆ 2 months కదా బ్యాలెన్స్ ఉంది, అది ఇచ్చేసింది. నిజమండి, సేవకులైనా పెద్దలైనా ఈ విషయము సంఘస్థులకి, విశ్వాసులకి తెలియపరచాలి. అది ఆశీర్వాదం వాళ్ళకి. అందుకే ఒక నెల షెకెల్ ఎవరు తప్పనిసరిగా ఇస్తారో అది ఆశీర్వాదం, కృతజ్ఞత కానుక కాదు. అలాగే మన సంఘ జాయింట్ ట్రెజరర్ గారు తప్పనిసరిగా ఈ విషయం తెలియపరచాలి. ఆయన దగ్గరికి వచ్చితే ఆయనే రాయిస్తాడు, ఆయనదే బాధ్యత. ఎందుకంటే ఒక్కసారి మనం కమిట్మెంట్ చేసుకుంటే, ఒక్కసారి మన నిబంధన చేసుకుంటే, ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే ఇది దేవుని కానుక, దేవునికి ఇవ్వాలి అని అనుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆ కమిట్మెంట్ని చూస్తాడు. నువ్వు ఎంత ఇచ్చావని కాదు, నీ క్వాంటిటీ చోటు ఎంత ఇచ్చావని. నువ్వు ఆయన సమక్షంలో తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం, ఆ కమిట్మెంట్, ఇక్కడ అదే జరిగింది. ఒక మనుషుడు ఉన్నాడు, ఎవరో అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలమమ్మేను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత, భార్య ఎరుకనంటే భార్యకి తెలిసే ఆ వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, పేతురికి తెలిసిందండి ఈ విషయం. పేతురు అంటే ఎవరు? సామాన్యుడా? అభిషిక్తుడు, అభిషేకం పొందిన దేవుని సేవకుడు అననీయ అంటున్నాడు. అననీయతో అంటున్నాడు, అననీయ ఎంత ఆగమ్మా, అననీయ నీకు బుద్ధ, నీకు జ్ఞానం ఉందా, నీకు బుద్ధి ఉందా? దేవుని ఎదుట ఒకసారి కమిట్మెంట్ చేస్తే దేవుని సొమ్మును దోచుకోవచ్చా? ఇది నీకు న్యాయమా? ఇది తప్పు, నువ్వు నాశనం అయిపోతావు అననీయ సేవకుడు. ఎంత బాగా చెప్పాడు. నిజం. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవాని వానితో చెప్పాడు. ఎంత నీట్గా చెప్పాడండి. నిజమైన మాటలు, నీతైన మాటలు నిమ్మతంగా చెప్పిన పొద్దునైన చాకులాగా ఎదుటివాడు హృదయములో దిగుద్ది. నువ్వు తిట్టకర్లే, నీతి మాటలు,
చక్కగా చెప్పాడు. చెప్పుని వెంటనే ఏమన్నాడైనా, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. పడిచివారు లేచి ఆయన ఎత్తిపోయాడు అనుకుని వేరేసి మిగుల భయము కలిగాను. ఇక్కడ ఎందుకు ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు. ఆయన ఎవరైనా అడిగారా? పేతురు గారు అడిగారా? అమ్మో నువ్వు కూడా అడగలే. ఒక్కసారి మన విశ్వాసులమైనటువంటి మనం సంఘానికి ఇవ్వాలని ఒకసారి కమిట్మెంట్ మనం అవుతే, ఒకసారి నిర్ణయించుకుంటే, మనం ఒకసారి ఒడంబడికడి పలికితే, ఒడంబడికడి కలిగి ఉంటే తప్పనిసరిగా మాటలు మనం నెరవేర్చేవారమై ఉండాలి. తర్వాత ఏం జరిగింది? వెంటనే చనిపోయాడు, వాడు చేతిపోయాడు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక, ఇంచుమించు 3 గంటల తర్వాత ఏం జరిగిందో తెలియదు, సంఘం నడుస్తూ ఉంది. ఆయన వచ్చి ఆవిడ లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఎంత మున్నిటికి అడిగాడు మళ్ళీ, మీరు ఆ భూమిని అంతకే అమ్మారా? అప్పుడు దేవుని సేవకుడు, అభిషిక్తుడు, దేవుని చేత ఏర్పరచుకున్నబడి, దేవుని చేత పిలువబడినటువంటి, దేవుని చేత అభిషేకం పొందినటువంటి సేవకుడు అలా అడుగుతున్నాడంటే ఆమెకి ఏం కావాలి? ఆవిడ కూడా విశ్వాసే కదా, ఏం కావాలి? అయ్యో ఎందుకు సేవకుడు ఎలా అడుగుతున్నాడు? ఒకవేళ నేను చేసిన పొరపాటు తెలిసిపోయిందేమో అని అనుకుని, ఇంతకే అమ్మిసిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకమే అవును ఇంతకే అని చెప్పాను. అప్పుడైనా ఆమె అయ్యో తెలిసిపోయింది, నా ఏడును కూడా, నా సేవ కూడా, నన్ను క్షమించు. మేము భార్యాభర్తలను కలిసి ఇలా చేసాము, నన్ను క్షమించు. మా భార్యాభర్తలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడైతే ఆ సొమ్ముని అమ్మేమో, ఇంత సొమ్ము ఎందుకు ఇవ్వాలని మాకు ఆశ కలిగింది, నన్ను క్షమించయ్యా అని అడుగుంటే పేతురు ఏమనేవాడు? అలాగమ్మా, ఈ తప్పు ఇంకోసారి చేయకమ్మా అనేవాడు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, చేసిన తప్పుని ఒప్పుకోవట్లే. దేవుని సేవకుడు కరెక్ట్గా అడిగినప్పుడు కూడా వాడికి సందేహం కలగలే, వాడి విశ్వాస జీవితాన్ని ఉపయోగించుకోలే. కనీసం పశ్చాత్తాపడి ఉంటే నన్ను క్షమించు, పశ్చాత్తాపం మించిన శిక్ష మరొకటి లేదు, పశ్చాత్తాపం మించిన మోక్షం మరొకటి లేదు. వీళ్ళకి ఏమి లేదు? పశ్చాత్తాపం లేదు. మాట అనటం చాలా ఈజీ, మాట తీసుకోవటం చాలా కష్టం. ఎవరికైనా సరే తీసుకోలేకపోతుంది పాపం. ఈగో అడ్డు వస్తుందా? అయ్యో పాపం తండ్రి, దేవా, నా ఇల్లును కూడా, నా సేవ కూడా మేము తప్పు చేస్తామయ్యా, తప్పు చేసాం, నా ఇంట్లో ఉంది తీసుకొచ్చేస్తాం. తీసుకురావక్కర్లే, ఆ మాట అక్కడ ఒప్పుకుంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే సరిపోద్ది. కానీ ఈగో అడ్డు వస్తుంది. ఎందుకు ఈయనకి తెలిసేది ఏం తెలుసు? సేవకుడా మజా కనుకుంది. దేవుని సేవకులు పరిశుద్ధాత్మ చేత ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడైనా గమనించాలి. అప్పుడు ఏమైనా అందుకు పేతురు అవును, ప్రభు ఒక ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించిరి? ఇదిగో మీ పెరిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల ఎదుట పడి ప్రాణము విడిచెను. వెంటనే ఆమె కూడా ఏం చేసింది? ప్రాణం విడిచింది. సంఘం అంత కింద 11వ వచనం, సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఎందుచేతనంటే ఇంత కఠినంగా ఎందుకు వీళ్ళ వ్యవహరించారంటే, సంఘము ప్రారంభించబడుతుంది. ప్రథమలో ఉన్న వాళ్ళు అపొస్తలులు అందరూ కలిసి ఒక నిర్ణయం, ఈ క్రైస్తత్వాన్ని పెంపొందింప చేయాలని, సంఘాలని కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుని చేత ప్రేరింపబడి అందరూ విరాళాలు ఇస్తుంటే వీళ్ళు మొదటిలోనే ఏమంటారు, పెద్దలు ఏదంటారు కదా, మొదటిలోనే అంశపాదు అంటారు కదా, మొదటిలోనే ఏదంటారు కదండి, ఆదిలోనే అంశపాదు కదా. నాకు సూక్తులు తెలియవు. ఆదిలోనే అంశపాదు. అందుకని దేవుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు మిగిలిన వారంతా మిగుల భయపడ్డారు. మిగులు భయపడతారు. అక్కడ కార్యం ఏం జరిగిందంటే, అందరూ అయ్యో దేవుని సమక్షంలో మనం మాట్లాడిన మాట తప్పకూడదు, మనం దేవుని సమక్షంలో వాగ్దానం చేసిన వాగ్దానము తీసుకొనకూడదు అని అనుకున్నారు. అలాగే అప్పటి నుంచి అందరూ సంఘం అంతా కలిసి
ఆ విరాళాలు ఇవ్వటం వల్ల అపుస్తులు ఏదైతే అనుకున్నారో, ఎలాగైతే క్రైస్తత్వాన్ని పెంపొందించాలనుకున్నారో, ఎలాగైతే క్రైస్తత్వాన్ని పెంపొందించి ఎలాగైతే సంఘాలను కట్టాలని అనుకున్నారో అలాగనే చేశారు. కనుక ఈ రోజున క్రైస్తత్వం యావత్ ప్రపంచంలోనే క్రైస్తవులు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. అలాగా సేవ విస్తరింపబడింది. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవునికి తెలుసు. ఎటువంటి బోధకుడైనా ఎటువంటి ఎవరినైనా దేవుడు వదిలిపెట్టడు. మనందరికీ తెలిసిన ఒక పెద్ద దైవ భక్తుడు, పెద్ద సేవకుడు. ఆయన అమెరికా దేశంలో మీటింగ్ పెడితే 5 లక్షల మంది క్రైస్తవ మీటింగ్ హాజరయ్యారు. ఏ పొలిటికల్ లీడర్ పెట్టినా అంతమంది హాజరు కారు. పెద్ద పెద్ద మినిస్టర్స్ ఆయన దగ్గరికి వచ్చి ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు. ఏదైనా సేవకుడికి ఒక సొంత యమానం కలిగి ఉన్నాడంటే ఆయన దేవుని సేవకుడైన కె.ఏ. పౌలు గారు. ఆయనకు ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని హెలికాప్టర్ మీద గోనె సంచుల్లో నింపుకొని ఇండియా దేశంలో, ఆంధ్రదేశంలో తిరిగినటువంటి తెగకి పేదవారికి వారికి తీసుకొచ్చి డబ్బు పంచిపెట్టిన సేవకుడు ఎవరైనా ఉన్నారంటే కె.ఏ. పౌలు గారు. సేవకులు విరాళాలు అడుగుతారు కానీ డబ్బును పంచిపెట్టరండి. ఎంతో అని చెప్పుకున్నాం. అటువంటి సేవకుడు ఆయన నడుస్తూ ఉంటే రెడ్ కార్పెట్, ప్రతి ఒక్క పెద్ద పెద్ద బడా లీడర్స్ వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి చేయి తీసుకొని అని ముద్దు పెట్టి శాంతి దూత అని అభినందించేవారు ఆయన్ని. అంత గొప్ప సేవకుడు, దేవుని చేత ఆశీర్వదింపబడిన సేవకుడు. ఆయన మాటకి ఎంతో విలువ. ఆయన మాట్లాడితే ఆశీర్వాదములని వార్తల న్యూస్లో మనం వినేవాళ్ళం. అటువంటి సేవకుడు ఎవరినో చూసి ఏదో అయ్యి సేవను పక్కన పెట్టి రాజకీయంలోకి వచ్చి ఎవరినో తిట్టి, ఎవరినో పొగిడి, వాళ్ళ చేత తిట్టించుకుని, వాళ్ళ చేత ఓట్లు అడిగించుకుని ఎమ్మెల్యే అయిపోయి ఏమి సేవ చేద్దామని, దేవుని సేవ కంటే ఎక్కువ సేవ చేస్తావా? అటువంటి వాడిని ఈ పౌలు ఈ రోజున ఏమంటున్నారు? చిన్న కుర్రవాడు కూడా పౌలు గారు ఇక్కడ జోకర్, పిచ్చోడు. ఎందుకు? దేవుని సంఘాన్ని, దేవుని సేవను పక్కన పెట్టాడు. అది కావాలి. అదే వదిలిపెట్టాడా? లేదు. సమయం వచ్చినప్పుడు ప్రసంగాలు చేస్తాడు, అది వదిలిపెట్టలేదు. ఇక్కడ లోకంలో పాలిటిక్స్ని వదిలిపెట్టలేదు. 2 దారులు దేవుడు ఇష్టపడలేండి. సేవకుడు అవనండి, రాజు అవనమండి. అయితే దేవునిలో ఉండు, లేదంటే బయటనే ఉండు, లోకంలో ఉండు. అయితే దేవునితో ఉండు, లేకపోతే దయ్యంతో ఉండు. ఉంటే దేవుని సమక్షంలో ఉండు, లేకపోతే సాతానుతో ఉండు. అయితే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితి ఉంటే తిరస్కరించబడతావు ప్రజల చేత, బయటికి గంటపడతావు ప్రజల చేత, అసహించుకోబడతావు ప్రజల చేత, ఉమ్ముబేయబడతావు ప్రజల చేత. ఒక మంచి పాట ఉంది కదా మనకి, పాత పాట. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీ కది మేలగును, నులివేచని స్థితి నీకుండిన బయటకు వేయబడుదువేమో. అంతకు తెలిసిన మాట పాడదాం. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీ కది మేలగును, నులివేచని స్థితి నీకుండిన బయటకు వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా. సంగమా సాత్వగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా ఇనుమా. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంఘంలో మనం ఉంటే చల్లగానే ఉండాలి, లేకపోతే వెచ్చగానే ఉండాలి. ఎవరిని దేవుడు వదిలిపెట్టడం. దావీదు మహారాజు ఎటువంటి వాడు? యవ్వన కాలంలోని బాలుడుగానే ఆయన అభిషేకించినటువంటి వాడు, ఆయన రాజుని చేసినటువంటి వాడు. అటువంటి రాజు దేశాన్ని పరిపాలించి, దేశాన్ని సంరక్షించి యుద్ధం చేయవలసిన వాడు యుద్ధ రంగంలో ఉండి ఎక్కడున్నాడు? మిద్ది మీద ఉండి చల్లని గాలికి విహరిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, బయట చూస్తూ ఉన్నాడు, బయట లోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరి భార్య బాత్రూంలో స్నానం చేస్తుందో చూస్తూ ఉన్నాడు.
అది కదా చూస్తా ఉన్నది. చూసి ఊరుకున్నాడా? ఓ వాట్ ఏ బ్యూటీ అనుకున్నాడు, ఎంత సౌందర్యం అనుకున్నాడు, సొంతం చేసుకోవాలనుకున్నాడు. రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదవా పిలిపించుకున్నాడు. పోనీ ఒక రాత్రి గడిచిన తర్వాత రెండో రాజు కళ్ళు తెరవబడి, అయ్యో నేను రాజుని పొరపాటు చేయకూడదని అనుకున్నాడా? ఆశపడ్డాడు. ఏం ఓకే, ఒకవేళ ఆశ, కానీ దురాశ కలిగింది. రాజు అయిన దావీదుకి ఏం కలిగింది? దురాశ కలిగింది. ఆ అందమైన వనితని, ఆమెని, ఆ సుఖాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. సొంతం చేసుకోవాలనుకుని అడ్డుగా ఉన్న తన భర్తని యుద్ధ రంగంలో మొదటి పంక్తిలో పెట్టి చంపించేశాడు. అంటే ప్లాన్ మర్డర్ చేయించాడు. ఎంతటి దేవుడు సహిస్తాడా? దేవుడు పూంటాడా? రాజే అభిషిక్తుడి అభిషేకం ముందే దేవుడు ఎన్నుకున్నవాడు. ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇప్పుడు నాతాను పంపించాడు. నాతాను చెప్తున్నాడు, ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు చేసిన దేవుడు ఆజ్ఞను అతిక్రమించావు. అంటే ఈయన అనొచ్చు, నేను రాజుని, పైగా నేనేమిటి యవనస్తుడిని. నాతాను అంటాడు, దావీదు సమూయేలు 2వ అధ్యాయము 12వ అధ్యాయము 2 సమూయేలు 12వ అధ్యాయం 15వ వచనం బై వ్యక్తితో నేను చెప్పేస్తాను. నాతాను ఈ దగ్గరకు వచ్చి అంటాడు, ప్రవక్త నాతాను, నీకును బెత్లెహేముకు పుట్టినటువంటి బిడ్డ నిశ్చయముగా చచ్చును, ఎందుకంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వచ్చిన జీతం మరణం, మరణం, మరణం. అందుకే నీవు చేసిన తప్పుకి నువ్వు మోహించి ఎంతగానో ప్రేమించిన నీ బిడ్డను ఏం చేస్తాను? దేవుడు తీసుకుంటున్నాడు. మరణం, నిశ్చయముగా చచ్చును, నీకును బెత్లెహేముకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. అప్పుడు ఎదురు తిరగలేదండి. ఎందుకు? దేవుడి ప్రేమను తెలిసిన వాడు దావీదు. అదే రీతిగా దేవుడు కోపాన్ని కూడా తెలిసిన వాడు దావీదు. టక్కనే అంటేనే పశ్చాత్తాపం, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్నాడు. ఏడ్చాడు, అంగలార్చాడు, ఎంతో వేదన శోధన పొందాడు. 51వ అధ్యాయంలో పొంది అప్పుడు అంటాడు ప్రభు దగ్గరికి వచ్చి, అంగలార్చడము, ఏడవటము, కన్నీళ్లు కావటం అంటే మనకలాంటి కన్నీళ్ళు ఒక గ్లాసు 2 గ్లాసులు కాదు. ఏమంటది కీర్తనగారులో? అతని కన్నీరు పరుపులు తేలాయంటండి. తేల్తాయా పరుపులు? అట్లా ఎంత గ్లాసులు? 2 గ్లాసులు మనకు తుంపన 2 బకెట్లు కార్చి ఉండొచ్చేమో. అప్పుడు 2 బకెట్లు పరుపు మీద కాస్తాయా? అంటే అంతగా అంగలార్చాడు, అంతగా కన్నీరు పెట్టుకున్నాడు. అది భాషా శైలి. బైబిల్లో చాలాసార్లు భాషా శైలి అలా రాయబడుతుంది. నా తండ్రి నా ఇంట్లో ఉంటే నాకు కొండంత బలం అంటాం కదా. నా భర్త నా దగ్గర ఉంటే నాకు 1000 ఏనుగుల బలం. అంత బలవంతుడా నీ భర్త? 1000 ఏనుగుల బలమా? అది ఎందుకనగా ఏంటంటే దాన్ని మాట, భాషను అర్థాన్ని తెలియపరచడానికి భాషా శైలి కొన్నిసార్లు బైబిల్లో వాడుతూ ఉంటారు. అలాగే దావీదు నిజంగానే అంతగా అంగలార్చాడు, దేవుని పాదముల దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడండి. మనసు మార్చుకుని, ఓకే, పశ్చాత్తాపం మించిన మోక్షం లేదు, పశ్చాత్తాపం మించిన శిక్ష లేదు. ఇప్పుడు దావీదుతో అంటాడు, దావీదు నీవు నా హృదయానుసారుడు. పశ్చాత్తాపం, మార్పు. దేవుడు ఎన్నోసార్లు ఇజ్రాయేలుని శిక్షించబోయి ఇజ్రాయేలు మీద మారు మనసు పొందుకునే వాడిని రక్షించాడు. మార్పు కావాలి. మన జీవితంలో కూడా మార్పు చెందాలి. సమయం అయిపోయింది. మొదటిగా ఏమనుకున్నాం? ఉంటే చల్లగానే ఉండు, లేదంటే వెచ్చగానే ఉండు. నీళ్ళు వెచ్చని స్థితి ఉంటే తిరస్కరించబడతావు, ద్వేషింపబడతావు, బయటకు గెంటబడతావు, కిటికీ మీద నుంచి కింద పడబోతావు, లేకపోతే ఉమ్మి వేయబడతావు, చనిపోతావు. రెండవది వేషధారణ వద్దు. అననీయ సప్పీరలాగా వేషధారణ వద్దు. ఉంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వు, మానేయాలనుకుంటే మానే. వేషధారణ జీవితం నీకొద్దు, శపించబడతాం. మూడవది మార్పు చెందగలిగిన వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో క్షమించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. నేను ప్రేమిస్తూ ఉన్నాను, ప్రేమించండి, ప్రేమను పొందండి, క్షమించండి, క్షేమాన్ని పొందండి, క్షమించండి. మనం అందరం ఆశీర్వదింపడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.